దేవేంద్ర, అసురశక్తి మరలా జాగృతమైనది. తమరు చూస్తున్నారు కదా. సదా ఇటులనే ఎందుకు అగును? ఎందుకు ఇటులే అగుచున్నది మాకు మాటి మాటికి? ఎందుకు ఎందుకు ఎందుకు? దేవేంద్ర, ఇందుకు హతాశులవ్వవలసిన ఆవశ్యకత ఏమున్నది? ఇది ప్రకృతి నియమము. ఇది ఎటువంటి ప్రకృతి నియమం దేవర్షి? మాటి మాటికి మా పైన అసురుల ఆక్రమణ జరుగును. మాటి మాటికి మా నుండి స్వర్గం హరించబడుతుంది. ఇక ఈ సంఘర్షణ చేచు మేము దుర్దశకి చేరినంత అప్పుడు త్రిమూర్తులలో ఎవరో ఒకరు మా సహాయం కొరకు వచ్చేదరు. మేము విజయులమై మరలా స్వర్గం సంప్రాప్తించుకోగలుగుతాం. కానీ అటు పిమ్మట మరణించినట్టి అసురులలో వారి ఒక అంశయో ఒక వంశజుడో మరలా తల ఎత్తి మాకు ఎంతో కష్టకారణంగా తయారగును, అకారణంగా రెచ్చగొట్టెదరు. ఎందుకు ఇట్లు జరుగును దేవర్షి? ఎందుకు? ఇది ప్రకృతి యొక్క ఎట్టి నియమం దేవర్షి. ఉద్రేకమును అదుపు ఎందుంచుకోండి దేవేంద్ర. ఉద్రేకమునందు సత్యము తమరి యొక్క వాక్కు నుండి బయల్పడుతున్నది. తమరు విధి విధానమును ఆ ప్రకృతి నియమములనే ప్రశ్నించేటి సాహసము చేయుచున్నారు. నారాయణ నారాయణ, తమరు ఏమనుకుంటున్నారు? ప్రకృతి తమరికి అన్యాయము చేయుచున్నదనియా? ఇంకా తమరేమనుకుంటున్నారు? తమరితో అవినీతి వ్యవహారము జరుగుతున్నది అనియా? ఇదేగా తమరు అనుకుంటున్నది? అటులే అగుచున్నది దేవర్షి, అటులే అగుచున్నది. మా ఎడల న్యాయముగా నీతిగా ఏమీ జరుగుటలేదు. అన్యాయము అవినీతులతో వ్యవహరించని వారికి న్యాయము నీతుల గురించి మాట్లాడే అధికారముండునా? అన్యాయము అవినీతి ఇవన్నీ మేము చేసినామా? అవును, ఇది ఏ కారణమీ జగతయందున్న శాంతికి దేవేంద్ర. సర్వము చేసేది వారికి, ఇది అంతయు చేసినది వారేనని స్మరణకి కూడా ఉండదు. నారాయణ నారాయణ. అన్ని సమయముల యందును ఋషులు మునులు తాపసుల తపస్సుకి తమరు భయభీతులయ్యి తమరు వారికి కష్టము కలిగించలేదా? వారి తపస్సుకి భంగము కలిగించుటకు తమరు ప్రయత్నము చేయలేదా? తమరి స్వర్గము దాని సింహాసనము తమ నుండి హరించబడరాదని అందుకని తమరు స్వర్గములోని సుందర అప్సరసల యొక్క సహకారముతో కుట్ర చేయలేదా? ఇక ఇదంతయు చేయువారు, ఇది అంతయు చేయువారు న్యాయం నీతి పలుకులు పలుకుట, ప్రకృతి నియమములనే త్రోసిపుచుట. ఇటు వారి పలుకులు వినేటటువంటి వారి మనసులోనికి చేరగలవా? చేరవు దేవేంద్ర, ఎప్పటికీ చేరవు. ఈ సత్యం తమరు గ్రహించండి. ఈ జగతిలో ఎవరు ఎవరికీ అకారణంగా కష్టం కలుగజేయరు. దేవర్షి, అయితే ఇదే క్రమం సదా మాకు వర్తించునా? మేము సదా ఇదే విధముగా ఈ అసురులచే బాధింపబడవలెనా? వరుణదేవ, తమరి యొక్క ప్రశ్న ఎంత చిన్నదో దాని సమాధానమంత చిన్నది కాదు. మరైనా నేను తమరందరికీ ఈ జగతిలోని గొప్ప సత్యము చెప్పేదను. జగతి యందు సత్వగుణము తన సామర్థ్యమును చూపిన తమో గుణము తన అస్తిత్వమును ప్రకటించ వెనుకంజ వేయదు. ఈ సత్యమునే ఇంకొక విధముగా చెప్పేదని, జగతిలోని సాత్వికతను సంతులనములో ఉంచుటకు ప్రకృతి నియమానుసారముగా తామసికత్వము ఆవశ్యకమే. దేవర్షి, తమరి ఈ గూఢ భాషణము మాకు అర్థమవటలేదు. అవును దేవర్షి, కృప చూపి సాత్వికత తామసికత్వముల రహస్యము స్పష్టీకరించండి. నారాయణ నారాయణ. స్పష్టమేమిటి? నేను దీన్ని సరళమే చేసేదను. మనము మన శరీరము పైన ధరించడి వస్త్రములను శుభ్రముగా ఉంచుటకు ఉతుకుట ఎందుకు ఆవశ్యకమగును? ఎందుకనగా మట్టి మలినము వాయువుల కారణంగా వస్త్రముల అశుభ్రమగును. కానీ వస్త్రముల శుభ్రత ఎంత సమయం వరకు ఉండును? 1 లేక 2 దినములు. వేడిమి, మట్టి, ప్రదూషిత వాతావరణము కారణమున వస్త్రములు మరలా శుభ్రమైపోవును. వాటిని జలమునందు ఉతికి మరలా శుభ్రం చేయవచ్చును. 1-2 దినముల పిమ్మట అవి మరలా శుభ్రమైపోవును. ఇక ఇదే క్రమము జరుగుచునే ఉండును. శుభ్రపరిచే కృత్యమును ఆపిన ఎడల మలినము అశుభ్రత శరీరము వస్త్రముల పైన అధికారము చేపట్టును. రోగము బాధలు కూడా ఉత్పన్నమగును. వాటి నుండి ముక్తి పొందుటకు శుభ్రత అనే మహాప్రయాణమును ఆరంభించవలెను. మలినము అశుభ్రతల విస్తారము స్వాభావికము. వాటి నుండి ముక్తిని పొందే ప్రవృత్తి స్వాభావికమే. ఇంత జరిగిన పిమ్మట కూడా సత్యమేమంటే, ఇంకా మలినము అధికమైనచో జలమును పీల్చివేయును, జలము అధికమైనచో మలినమును తుడిచివేయును. తామసికత్వము
మలినము వలనే సదా ముందుకు వచ్చు ప్రయత్నము చేయును. సాత్వికత జలము వలనే దానిని సదా వెనుకకి పంపే ప్రయత్నము చేయును. అంటే చెడు రూపములో అసురులు సచేతనులై ఉంటారు. ఇక మంచి అనురూపమున దేవతలు అసురుల కంటే అధికంగా సచేతనులైతే విజయము దేవతలదే అగును. అదే దుర్బలులైతే విజయము అసురులదే అగును. ప్రస్తుత పరిస్థితి కూడా అటులే మారుతూ వచ్చుతున్నది. జగతి యందు సాత్వికతను స్థిరముగా ఎంచుటకు సాత్విక వర్తన కలవారు బుద్ధిని సహాయముగా తీసుకుని సంఘర్షణ పడవలసినదే దేవేంద్ర. దేవర్షి, తమరు బుద్ధి సహాయమును తీసుకునమని ఉపదేశించినారు. అంటే మేము శ్రీ గణేశుని ప్రసన్నులను చేసుకునవలే. తమరిప్పుడు సత్యానికి సమీపముగా వచ్చినారు పవనదేవ. ఈ మారు శుక్రాచార్యుని లక్ష్యము శ్రీ గణేశుడు. అంటే తామసికత్వము బుద్ధితో తలపడనుంది, దెబ్బ తిననుంది. శ్రీ గణేశుడు శుక్రాచార్యుణ్ణి ఈ దుర్మార్గ అసురుల బుద్ధిని సరిచేయనున్నారు. నిష్కర్షగా నిర్ధారించబడినది. శ్రీ గణేష్ని ఆరాధన చేసి ఆయనను ప్రసన్నం చేసుకుంటేనే మనకు శుభం కలుగును. దేవర్షి నారదుని సంకేతం కూడా ఇదియే. దేవి లక్ష్మి, మహాలక్ష్మి, గం గణపతే నమః. ఓం 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 గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. కనులు తెరువు, కనులు తెరువు దేవి లక్ష్మి. వైకుంఠము నుండి శ్రీ గణేష్ని ఆరాధించుటకు ఇచ్చటకు వచ్చే ముందు మమ్ము అడిగి ఉండవలసినది దేవి. శ్రీ గణేష్ని ఆరాధనకై తమరే అనుజ్ఞ ఇచ్చినారుగా ప్రభు. మరలా అడగవలసిన అవసరమేమున్నది? ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. నారాయణ నారాయణ. ఓం గం గణపతయే నమః. నేనిప్పుడు తమరిని కాదు, శ్రీ గణేశుని చూడగోరుతున్నాను ప్రభు. దేవి, పార్వతీపుత్రుడు శ్రీ గణేశుడు మనకు కూడా పుత్ర సమానుడే. నీవు అతనిని పుత్రుని రూపమున పొంద ఆకాంక్షించినావు. నీ ఆకాంక్ష యొక్క ప్రతిధ్వని అతనికి చేరినది దేవి. అతను నీ ఇచ్చని అవశ్యం నెరవేరుస్తాడు. నడు. నిజమే చెబుతున్నారా స్వామి? దేవి, నీ స్వామిపై నీకు విశ్వాసం లేదా? అట్లు విచిత్రముగా ప్రశ్నించకండి. నా స్వామి జగతికే పాలకులు. వారిని మించి ఇంకెవరిని విశ్వసించగలను? ప్రణామం మాత, ప్రణామం పితాశ్రీ. శ్రీ గణేశ, మాత కావాలన్న నా మనోవాంఛను నీవు నెరవేర్చినావు. అందుచే నీవు గణేశుని కన్నా ఎక్కువగా పూర్ణానందుడివి. నిన్ను పూర్ణానందుడనియే పిలిచెదను. మాత, తమరికి నా నామముతోనే అంత ఆనందము కలిగినా ఈ నామమును తమరు అవశ్యం పెట్టండి. సత్యమేమంటే తమరిని మాత రూపమున పొంది నేను పూర్ణానందమును అనుభవిస్తున్నాను. దైత్యగురు శుక్రాచార్య, తమరి తపస్సు, కృప, అవాహనల పరిణామ స్వరూపముగా
నాకు ఈ శస్త్ర సుసజ్జిత అసురసేన సంప్రాప్తించినది. మహాబలి అసురరాజు దమనాసురునికి మహాబలి అసురరాజు దమనాసురునికి. ఇవన్నీ దైత్య గురువు శుక్రాచార్యుని కృపతోనే వచ్చినవి. అందుచే నాకు కాదు, మనమంతా దైత్య గురువుకి జయం పలుకవలే. అనండి. దైత్య గురువు శుక్రాచార్యునికి, దైత్య గురువు శుక్రాచార్యునికి, దైత్య గురువు శుక్రాచార్యునికి. ఇప్పుడు చెప్పండి దైత్య గురువు, ఎక్కడ మన పరమశత్రువు గణేశుడు? ఎక్కడ నా పితరుని హతమార్చిన వాడు? దానితో పాటుగా దైత్య గురువు అతనిపై ప్రతీకారం తీర్చుకుంటూ నేను ఎసటికి పోవాలి. గణేశలోకము. గణేశలోకం ఎక్కడుంది? గణేశలోకం దైత్య గురు? స్వర్గలోకము, వైకుంఠము, బ్రహ్మలోకములు దాటినంత అంతరిక్షమున రెండవ వైపున ఆకాశగంగకు ఆ వైపున గణేశలోకమున్నది. మేము మా మంత్రశక్తితో నిన్నతటికి పంపదము. నీవు గజముఖధారి గణేశును చూస్తూనే అతనిపై మారణ ప్రహారము చేయి. స్థూలకాయుడు లంబోదర గణేశుడు తత్తరపడి నిన్ను ఎదుర్కొనలేకపోతాడు. అంత నీవు ప్రథమ యత్నములోనే సఫలుడవయ్యదవు. వెళ్ళు దమనాసుర, ఆకాశ మార్గమున శీఘ్రమే గణేశలోకము చేరుకో. నీ పితృ సంహారకుడిని సంహరించు. దైత్య గురువు శుక్రాచార్యునికి, మహాబలి దమనాసురునికి. వీర అసురులారా, గణేశలోకం ప్రవేశించండి. ముందుకు పదండి గణేశలోకానికి. పదండి ముందుకి, పదండి గణేశలోకానికి. జై శ్రీ గణేశ. జై శ్రీ గణేశ. పదండి ముందుకి, పదండి గణేశలోకానికి. ప్రళయ భీభత్సాన్ని సృష్టించండి, అస్తవ్యస్తం చేయండి, సర్వనాశనం చేయండి. జై శ్రీ గణేశ, జై శ్రీ గణేశ. జై గణేశ. వీర సైనికులారా, తొలగించండి ఈ అడ్డుని. ఓరి మాయావి గణేశ, ఎసట దాగియున్నావు నీవు? బయటకురా! దమనాసురా, నీవు కనుక శ్రీ గణేశునితో శత్రుత్వముతో గణేశలోకములో ప్రవేశించ ప్రయత్నిస్తే నీవిప్పుడే ఇదే సమయాన నాశనమయ్యదవు. లేదు, నేనిచ్చటకి నా పితరుని హత్యకి ప్రతీకారము తీర్చుకొని వచ్చినాను. ఓరి నా పితృహంతకుడా, ఎసట దాగియున్నావు నీవు? బయటకురా! అరిచిదవంటే శ్రీ గణేశులు క్రోధితులగుదురు. ప్రసన్న భావంతో పిలిచినంత దర్శనమిచ్చెదరు. వద్దు, మాకు దర్శనమక్కరలేదు. మా ధ్యేయము గణేశుని మృత్యువు. నేను నా పితరుని మృత్యువుకి ప్రతీకారము తీర్చుకొనవలే. చెప్పు, ఎక్కడా గణేశుడు? శ్రీ గణేశులు ఎక్కడ ఉన్నను వారి శక్తి మా వెంట ఉన్నది. ఇంకా ఆయన శక్తిని ఎవరు ఎన్నడూ ఎదిరించనేలేరు. వెళ్ళు, వెళ్ళిపో. నీ ప్రాణములపై గనక నీకు ఆశ ఉంటే శీఘ్రమే ఈ చెడు నుండి వెళ్ళిపో. వీరువులు వెనుతిరిగెదరు, ఇంక వీరులు ఆక్రమణ చేసెదరు. ఆక్రమించండి! జై దైత్య గురు. జై దైత్య గురు.
ఇంతకీ ఇప్పుడు మన స్వామి ఎచ్చటనున్నారు? ప్రియ పూర్ణానంద, నీవే చెప్పు. నీవు వైకుంఠమునందు ఇదే రూపంతో ఎందువా, లేక ఇది తమరి ఇచ్చ పైననే ఆధారపడును పితాశ్రీ. నేను మాత ఇచ్చని నెరవేర్చుటకు ఈ రూపమునందు ప్రత్యక్షమయ్యాను. వాస్తవమున నేను ఈ సమయమున నా మూల రూపమునందే ఉండవలసినది. ఎందుకు? ఏమైనది? ఎచట ఏమి సంభవిస్తున్నదో తమరికీ తెలియను పితాశ్రీ. దుష్ట దమనాసురుడు దైత్యగురువుచే ప్రేరేపించబడి గణేశలోకము పైన ఆక్రమణ చేసే దుస్సాహసము చేసినాడు. కాని బుద్ధి సిద్ధులు తమ సాహసము బుద్ధి కుశలతతో అతడిని పలాయనం చిత్తగించున్నట్లు చేసినారు. ఇక నేనచ్చటికి వెళ్ళవలసిన అవసరమే లేకపోయినది. నేను ఈ రూపమును త్యజించి నా మూల రూపమును పొందగోరుటయే లేదు. అవును గణేశ, నాకు కూడా నీవు ఈ బాలరూపమందే బాగుగా ముచ్చటగా ఉన్నావు. నీ ఈ మనోహర రూపమును చూసి దేవి పార్వతి ధన్యురాలైనది. నేను ధన్యురాలిని గణేశ. గణేశుడా? గణేశుడు కాదు మాత, పూర్ణానందుడు. ఏ విధముగా తమరికి నా ఈ బాలరూపము ఇష్టమో అదే విధముగా నాకును తమరిచ్చిన నామము పూర్ణానందుడు అత్యంత ప్రియమైనది. ఈ నామము తమ శ్రీముఖము నుండి వెలువడి ఇంకనూ అధికానందకారకమగుచున్నది. నీవే స్వయముగా ఆనందరూపుడు పూర్ణానంద. ప్రియ పూర్ణానంద, నీవు వైకుంఠమునకు వచ్చి ఆనంద ఝరిని ప్రవహింపజేసినావు. దమనాసురుని మరచి నీవు మా ఆనందమును ఇంకా పెంచినావు. దైత్యగురు, దైత్యగురు, దైత్యగురు! ఏమైనది దమనాసురా? దమనాసురా ఏమైనది? దైత్యగురు, నేను పడిపోవడం తమరు చూసినారు కదా. ఇంకా నేనేమి చెప్పను ఏమి జరిగినదో. అక్కడ ఏమైనది? గణేశ లోకమందు గణేశ లోకమందు గణేశుడే లేడు దైత్యగురు. అతట ఇరువురు సుందర స్త్రీలు వారి సేవకులు అనేకులున్నారు. వారే మన అసురులకి దుర్గతి కలిగించినారే. ఇక అతట గణేశుడే ఉండిన ఏమి జరిగేదో దైత్యగురు. మాకు చెప్పు, నీకు ఈ దుర్దశని కలిగించినదెవరు? ఒక ప్రక్క గణేశ లోకమును దెబ్బతిని వచ్చినావు, దానికి తోడు గురువు గారు చిత్కరించుకుంటున్నారు. కానీ గురువు కదా భరించవలసినది. ఈయనే కదా నీకు కృత జీవితం ఇచ్చినది. మేమడుగుతున్నది నీకు ఈ దుర్దశని కలిగించినది ఎవరని? ఆ ఇరువురు స్త్రీలే దైత్యగురు. ఇరువురు స్త్రీలా? నేను తమ ఆజ్ఞానుసారముగా నా సైనికులతో పాటు అతడికి వెళ్ళినాను దైత్యగురు. కానీ తమరు నాకు ఆ ఇరువురు స్త్రీల గురించి ఏమీనూ చెప్పలేదు. నేను పలుమార్లు యోచించి చింతాగ్రస్తుడనయ్యాను. గణేశ లోకమందలి స్త్రీలే నాకిటి దుర్దశను కలిగించగలిగితే ఇక గణేశుడు ఇంకెంత చేయగలడు అని. మరి దైత్యగురు, నేను ఏమి చేయను? నేనేమి చేయను దైత్యగురు? గణేశుడు అత్యంత చతురుడు దమనాసుర. అతను తన యుక్తి బలములతో నిన్నీ విధముగానే భయభీతుడిని చేయును. అందుకే నీకు ఉచితమైనది ఏమిటంటే నీవు అన్యాయము అవినీతి కార్యములు చెయ్యి. ఇప్పుడు నన్నేమి చేయమందురు దైత్యగురు? బ్రహ్మ, విష్ణువు, గణేశుల భక్తులపైన రాక్షస అత్యాచారములను ప్రయోగించవలే. నీ అసుర సైనికులను వెంట పెట్టుకుని వారి భక్తులపై విరుచుకుపడు. ఎలా వీలగును దైత్యగురు? ఎలా విరుచుకుపడను? నా వెంటనున్న అసుర సైనికులందరూ గణేశ లోక ద్వారం వద్దనే హతమయ్యారు. నేను ఒక్కడినే ఎలాగో ప్రాణాలను కాపాడుకుని పారిపోయి వచ్చాను. తమరంటున్నారు విరుచుకుపడమని. అసుర సైనికుల గురించి చింతించక దమనాసుర, వారిని మేము ఏర్పరచెదము. దైత్య శక్తి విజయీ భవ. స్వాహ. ప్రణామం దైత్యగురు. గౌరీసుతుడు, శివనందనుడు, సుఖకారకుడు, దుఃఖహారకుడు శ్రీ గణేశునికి శ్రీ గణేశుని పరమ భక్తుడు మహారాజు వృషభసేనునికి శ్రీ గణేశాయ నమః. గణేశపురము రాజైన వృషభసేనుడు
గణేశునికి పరమ భక్తుడు. నీవు అతనిపై ఆక్రమణ చేసి అతని రాజ్యాన్ని సర్వనాశనం చెయ్యి. అతనిని సంహరించి అతని సింహాసనంపై విరాజమానుడవై పృథ్వీలోకమందు అసుర సామ్రాజ్య స్థాపనని గావించు. గణేశుడు తన పరమ భక్తుని రక్షించుటకు అవశ్యము వచ్చును. ఆ వెంటనే నువ్వు అర్థమైనది దైత్యగురు. గణేశుడు వచ్చినంత నేనేమి చేయవలెనో నాకు బహు బాగా తెలిసినది. అసుర సైనికులారా, ఆకాశ మార్గాన నడవండి. హతమార్చడం ఆ గణేశ భక్తుడిని, ఆ గణేశుణ్ణి కూడా. ఏమైనది పూర్ణానంద? చూస్తాడట, నా అంతు చూస్తాడట. ఎవరు అంటున్నారు? మాత, దైత్యగురువు శుక్రాచార్యుని బుద్ధి మరణమైపోవచ్చున్నది. ఆయన గణేశ వైరము పెరుగుతూ పోవచ్చున్నది. ఇంతకీ ఏమి జరిగినది? మాత, శుక్రాచార్యుడు దమనాసురుణ్ణి ఉత్తేజితుణ్ణి చేసి అతనిని అసురసేనతో సంపూర్ణముగా సుసజ్జితుణ్ణి చేసి పరమగణేశ భక్తుడైన వృషభసేనునిపై ఆక్రమణ చెయ్యునందుకు పంపినాడు. ఇప్పుడింక నేను ఏదో ఒకటి చెయ్యవలే. ఇంకా బాలుడు పూర్ణానంద. ఇక ఆ భయంకర శస్త్రాలతో సుసజ్జితులైన అసురులను ఎదుర్కొనుట నీకు అసాధ్యం. అసురులలో శక్తి అనేది ఎక్కడుండును మాత? కేవలము భయంకరత్వము వినాశకత్వమే యుండును. నిజముగా శక్తి ఉన్నవారు వారెప్పుడూ అత్యాచారములు చేయరు. ఇక అత్యాచారము చేసే వారిలో శక్తి ఉన్నదని ఈ జగతి భ్రమపడుతుంది. ఆహా, నీవు జ్ఞానివలే పెద్ద పెద్ద మాట్లాడుచున్నావు, కానీ నీవింకా బాలుడవు. తమరు మరచుచున్నారు మాత. పార్వతీమాత నన్ను ఇదే బాలరూపమున ఉత్పన్నము చేసి ఉన్నారు. ఇదే రూపమున నేను సర్వశక్తివంతుడైన పరమశివునికి నా యొక్క పరాక్రమమును చూపినాను. గొప్ప గొప్ప శక్తిశాలురైన ప్రమథగణములను భూత పిశాచములను ఒకే దండంతో దండించి కైలాసమంతా హాహాకారములను సృష్టించినాను. మరి నా పెద్ద అన్న కార్తికేయుడు తన బాలరూపముననే తారకాసురుణ్ణి యమలోకమున కంపెను కదా. అవన్నీ నిజమే పూర్ణానంద, కానీ మాత, తమరు అనుజ్ఞనిస్తే ఒకే ప్రహారముతో దమనాసురుణ్ణి వధించి వేసెదను. కానీ అంతకు ముందు దైత్యగురువు శుక్రాచార్యునితోనూ సంఘర్షణ పడవలే. సంభవించిన ఈ ఉత్పాతములకు మూల కారణము వారే కదా. దుష్టశక్తులను అంతము చేయుటియే పరమ కర్తవ్యము కావలన పుత్ర. అటుల చేయని ఎడల వారు దుష్టత్వమును పెంపొందించి వారు కూడా దుష్టులుగా అగుదురు. ఇక నీకు ఉచితమేదనిపిస్తే అది చెయ్యి. కానీ నీ పని పూర్తి చేసి శీఘ్రమే ఇచ్చటికి వచ్చేయి. నేను తమరి ఆజ్ఞని శిరసావహిస్తాను మాత. నా అంతు చూచెదనన్న దమనాసురుణ్ణి నేనూ చూచెదను. ప్రణామం. శ్రీ గణేశ, నన్ను రక్షించండి, రక్షించండి శ్రీ గణేశ. జాగ్రత్త వృషభసేన, జాగ్రత్త. నీవు బ్రతికి ఉండాలనుకుంటే నన్ను శరణు వేడుకో. నేను సదా ఆయన శరణులోనే ఉన్నాను. వారే నా రక్షకులు, శ్రీ గణేశులు. ఎక్కడ నీ శ్రీ గణేశుడు? నా హృదయమందు. అయితే పిలు. నీ శ్రీ గణేశుడు. ఓ పార్వతీనందన, ఓ శ్రీ గణేశ, ప్రభు ప్రభు ప్రభు, తమరు ప్రత్యక్షం అయ్యే ముందే తమరి కృప ప్రసరించి నన్ను రక్షించినది ప్రభు. కానీ ఓ దేవా, ఈ అత్యాచారులు నా వీర సైనికులందరినీ సంహరించినారు ప్రభు, సంహరించినారు. చింత నుండి విముక్తుడవు కా వృషభసేన. నీ వంటి నిష్టగల భక్తుడు సదాచార రాజు యొక్క సైనికులకు ప్రాణహాని మేము ఉండగా ఎప్పటికీ కలుగదు. విఘ్నహారకుడు శ్రీ గణేశునికి జయము.
ఇప్పుడు ఈ అసురశిలలను ఏమి చేయవలెను? ఉత్తమమేమనగా వీరు వచ్చిన చోటుకే తిరిగి పంపుట. అవును స్వామి, అదే ఉత్తమమైనది. శత్రువు చేష్టలు ఉడిగిపోయినప్పుడు ప్రహారము చేయట ఉచితము కాదు. తమరు వీరిని వీరి స్థానమునకు పంపండి. నిజానికి వీరి స్థానము వనమనందున్నది, కాని శుక్రాచార్యుడు వీరిని ఇచటికి పంపెను. కనుక వీరిని మరల అచటికే పంపుట యుచితము. మీకు ప్రాణములపై తీపియున్నచో శీఘ్రమే శుక్రాచార్యుని ఆశ్రమానికి తిరిగి పొండి. ధన్యుడిని ప్రభు, తమరు తమ భక్తుడిని కాపాడినారు. జై శ్రీ గణేశ. దమనాసురా, ఓ దైత్యగురు శుక్రాచార్య, తమరు జగత్పిత పరమశివుని పరమ భక్తులు. అందుచేత పూర్ణానందుడైన మేము తమరికి ఎట్టి హాని కలగజేయబోము. ఆయనను ఒక హెచ్చరిక అవశ్యము చేయుచున్నాము. నిదురించిన అసుర శక్తిని మాటి మాటికి జాగృతము చేసి నిర్దోష ప్రాణులకు కష్టము కలిగించే ప్రయత్నము చేయకండి. అటుల చేసిన తమరికున్న దివ్య మంత్ర శక్తులను హరించి వేసదము. అప్పుడిక తమరు ఏమీయూ చెయ్యలేరు. దేవి పార్వతి, బాలగణేశ్ పూర్ణానందుడు ఆ అసురునితో యుద్ధానికి వెళ్ళినాడు. చింతగా ఉన్నది. ఏదైనా అరిష్టమవదు కదా. లక్ష్మి, ఆ చింతను విడువు. ఇది చెప్పు, నీవు నా పుత్రుని నీ పుత్రుని చేసుకుంటేవి, మరి నాకు సూచనైనా ఇవ్వలేదు. దేవి పార్వతి, దేవి లక్ష్మి తపస్సు చేసియే పూర్ణానందుని పొందినది. నీవు దేవి లక్ష్మికి ఎట్టి ఉపకారము చేయలేదు, ఇంకా ఈమెయు నీకును ఎట్టి ఉపకారము చేయలేదు. గణేశుని మాత పితరులకు ప్రణామము. పూర్ణానందుని మాత శ్రీలక్ష్మికి ప్రణామము. పార్వతీమాత, తమరి వలనే లక్ష్మీమాత సరస్వతీమాత ఇరువురూ నాకు మాతలు కావాలని అనుకుంటిరి. వీరి మాతృత్వ వాంఛను నెరవేర్చుట ఈ పూర్ణానందుని కర్తవ్యము. తమరి కర్తవ్యము మాకు అర్థమైనది పూర్ణానందుల వారు. కానీ మా మాటని అర్థం చేసుకో. ఇక నీవు ఎప్పటికీ లక్ష్మి వద్దనే ఉండిపోవలదు. నారాయణ నారాయణ. ప్రణామం పితాశ్రీ. ప్రణామం దేవర్షి. పూర్ణానందుడు ఎచ్చట ఉండవలెను, అది అతని ఇష్ట ప్రకారమే అగును. ఇచ్చ వచ్చిన చోట ఉండవచ్చు. అతను పూర్తిగా స్వతంత్రుడు. నారాయణ నారాయణ. శ్రీ పూర్ణానంద గణపతి మరి ఎప్పటికీ కూడా మాత లక్ష్మి వద్దనే ఉండినచో తమరిద్దరు కోడండ్రు బుద్ధి సిద్ధుల సంగతి ఏమగును. మాత, మా స్వామి ఎంతో సమయముగా గణేశలోకము నుండి అదృశ్యులైనారు. అవును మాత, మేమిరువురము ఎంతో చింతిస్తున్నాం. దేవీమణులారా, నేను ఈ రూపమందుండవలెనా లేక మీ పతి రూపములోనా? స్వామి తమరా? రండి, మాతాపితల అనుజ్ఞ పొందిదము. ఓం నమః శివాయ. జై శ్రీ గణేశ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం
ఓం నమః శివాయ